అందరూ తండ్రి యొక్క నామమును స్తుతించుదురుగాక, ఆయన నామము మహోన్నతమైన నామం అని అంటున్నాడు. ఎందుకంటే మహోన్నతుడే నిజమైన తండ్రి, సర్వోన్నతుడే నిజమైన తండ్రి, సర్వ సృష్టికర్తయే నిజమైన తండ్రి, సర్వము అన్నిటి మీద అధికారం కలిగిన వాడే నిజమైన తండ్రి. ఆ అన్నిటికీ అధికారం కలిగిన తండ్రి ఇప్పుడు ఎక్కడున్నాడంటే నీలో నివాసము చేస్తున్నాడు. ఈ రోజున నీవే తండ్రికి నివాస స్థలమై ఉన్నావు. యేసు ప్రభువు అన్నాడు, నేను వెళితే మీ దగ్గరికి ఆదరణకర్తను పంపిస్తానన్నాడు, అలాగే నా తండ్రి దగ్గర అనేకమైన నివాస స్థలములు కలవు అన్నాడు. నా తండ్రి దగ్గర అనేకమైన నివాస స్థలములు. ఏంటి ఆ నివాస స్థలములు? ఈ రోజున నీ హృదయమైన నివాస స్థలం, ఈ రోజున తన్ముఖ నివాస స్థలం, ఈ రోజున పాస్టర్ యొక్క హృదయం నివాస స్థలం, ఈ రోజున కూర్చున్న వాళ్ళందరూ కూడా నివాస స్థలాలే. అందుకే ఆ తండ్రి దగ్గర అనేకమైన నివాస స్థలములు కలవన్నాడు. ఎందుకంటే తండ్రి అందరిలో వ్యాపించి ఉన్నాడు, మనమే ఆయన నివాస స్థలము. అందుకని ప్రకటన గ్రంథము 3:23 3వ అధ్యాయం 20వ వచనం పడపడా, ఇదిగో నేను తలుపు యొద్ద నిలుచుండి తట్టుచున్నాను, ఎవడైనను నా స్వరము విని తలుపు నీ హృదయమైన తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనము చేసెను. ఎక్కడికి వచ్చి? మన శరీరంలో కాదు, ఆత్మలో. నువ్వు ఎప్పుడైతే నువ్వు ఆయన యొక్క స్వరము విని నీ హృదయం అనే కఠినమైన హృదయాన్ని నువ్వు తెరిచినప్పుడు నీలోకి పరిశుద్ధాత్ముడు తండ్రిగా ప్రవేశిస్తే నేను నీతో కలిసి ఏమంటున్నాడు? భోజనం చేస్తానంటున్నాడు. ఏం భోజనం అది? ఏం భోజనం? ఎలాంటి భోజనం? ఏసే ఆనందం తింటాడా? తండ్రి ఆనందం తింటాడా? ఏదైతే ప్రభు బలలో పాలు పంచుకుంటున్నావు కదా, నీలో ఉండి నీతో సాదృశ్యముగా చేయగలుగుతానంటున్నాడు పాలు భాగస్తుడిగా. అవునా? రైట్.